మంచి మూవీస్ తప్పకుండా చూస్తాను. సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది, బట్ చాలా బాగా తీశారు తీయడం అనేది. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. బ్రహ్మానందం గారు, రమ్యకృష్ణ గారు, ఇంకా చాలామంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ. అండ్ స్పెషల్గా పూలమ్మి వాళ్ళకి ఇన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు. సో చాలా బాగా అనిపించింది మూవీ. డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది. డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు. ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి, చాలా బాగా అనిపించింది నాకు మూవీ. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. 5కి 4 ఇవ్వచ్చు. సూపర్ హిట్. ఫ్యామిలీలు పిల్లలు అందరు చూడవలసిన సినిమా. బాగా తీశారు. కష్టాన్ని కూడా ఏది పువ్వులు ఫ్లవర్స్ గురించి, వాళ్ళ కష్టం గురించి, వ్యవసాయం గురించి, ఏంది జాబులు, ఐటీ అన్నిటి గురించి తీశారు. కానీ ఈ కష్టం గురించి మాత్రం ఇప్పుడే బయటకు వచ్చింది. డైరెక్షన్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అంతా బాగుంది. రాజతరుణ్ కూడా పురుషోత్తముడు బాగా తీశాడు. బాగుందండి. సూపర్ పిక్చర్ అండి. బాగా నడిచిద్ది. అందరు చూడండి. బాగుంది. సూపర్. థ్యాంక్ యూ అండి. నాయుడు సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ముఖ్యంగా ఈ సినిమా హీరో గురించో ఆర్టిస్టుల గురించో చెప్పక్కర్లేదు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ భీమన్ గారి గురించి చెప్పాలండి. ఎవరైనా అతను భుజస్కంధాల చేసి ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడు. ద గ్రేట్ డైరెక్టర్ అని పెట్టి మన తెలుగు ఇండస్ట్రీకి మరో గొప్ప దర్శకుడు వచ్చారని చెప్పి నేను మనం సూపర్ డైరెక్టర్ అండి అతను. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఈ పూల రైతుల గురించి వాటి గురించి మన అసెంబ్లీలో కూడా మాట్లాడారు. కానీ ఇతనికి సంవత్సరం క్రితమే ఈ ఐడియా వచ్చేసి ఈ కథ తయారు చేసుకొని పూల రైతులు యొక్క కష్టాలని ఈ సినిమాలో మనకి కంటికి చూపించినందుకు ముఖ్యంగా రామ్ భీమన్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా అదృష్టం. చాలా యూత్ కుర్రోళ్ళందరూ కూడా మరీ చూడాలి ఈ సినిమా. ఎందుకంటే ఈ లవ్ స్టోరీలు అవన్నీ వస్తుంటాయి పోతూ ఉంటాయి. కానీ మనం ఈ పూల రైతుల యొక్క ఆత్మహత్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, పూల రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలి అనేది చాలా చక్కగా చాలా ఫీల్ గుడ్ మూవీతో తీశాడు. కాబట్టి చాలా ఎక్కువ బడ్జెట్తో కూడా దగ్గర 15 కోట్ల సినిమా రాజతరుణ్ మీద వెచ్చించారంటే ముఖ్యంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్స్. అది అతను పర్సనల్ ఒపీనియన్ అంటే మనం చెప్పకూడదు. కానీ నిజంగా చాలా గ్రేట్ మూవీ. దిస్ ఈజ్ ఓన్లీ వన్ మ్యాన్ షో. నేను ముందుగా చెప్తాను. డైరెక్టర్ రామ్ భీమన, అతను హ్యాట్స్ ఆఫ్ సార్, అంతే. నో వర్డ్స్. లాస్ట్ మినిట్. చాలా బాగుంది అన్నీ బాగున్నాయి. అంతా బాగుంది.